హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను మీ సంధ్య. ఈరోజైతే నా లంచ్. ఈ వీడియో మొత్తం కొంచెం మీకు పొడుగానే వస్తుంది, అడ్డంగా రాదు. అసలు ఎందుకు అలా జరిగిందో నాకే తెలియదు అనమాట. వీడియో ఎడిటింగ్ చేసేదాకా నాకే అర్థం కాలేదు. నార్మల్గా కరెక్టే తీస్తాను, ఈసారి ఎలా మిస్టేక్ జరిగిందో అర్థమవుతలేదు. అండ్ ఈరోజు లంచ్ అయితే చపాతీ అండ్ చిక్కుడుకాయ కర్రీ, కొంచెం మెనూ ఎక్కువనే ఉంది. లెమన్ రైస్గా ఈరోజుది కాదులేండి, నిన్నటిది మిగిలిపోయింది. ఎవరు తినట్లా అని లాస్ట్కి నేనే తినాల్సి వస్తుంది మిగిలినవన్నీ, లేదంటే పడేయాల్సి వస్తుంది. పడేసి అంత బడ్జెట్ లేదు మన దగ్గర. ఈ వైట్ రైస్ ఇది కూడా నైట్దే అనమాట, వేడి చేసుకున్నా. లెమన్ రైస్ కూడా వేడి చేసుకున్నా. ఇది మాడిందంట, అందు గురించి మా ఇంట్లో తినరు. నేనైతే తింటాను. అంత మాడింది, అంతకన్నా ఎక్కువ మాడింది కూడా తింటానులేండి, పడేయొద్దని. జస్ట్ కొంచెం బోనక అతుక్కున్నా కూడా తినరు, అంటే టూ మచ్ ఉంటారు కొందరు మా ఇంట్లో. అండ్ ఇక్కడైతే చికెన్ కర్రీ. మీకు మాట్లాడుతుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట చికెన్ కర్రీని చూస్తే. లెమన్ రైస్తో మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీ ట్రై చేశారా? చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నా అవతారం చూసి భయపడ్డా కానీ ఇప్పుడే మార్నింగ్ బ్లాగ్ కంప్లీట్ అయింది. తలకి ఆయిల్ పెట్టుకొని జడేసుకోవాలి, అందు గురించి జడేసుకోలే కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ చికెన్ కర్రీ చపాతీ తింటున్నా. బాగానే ఉంటుంది చికెన్ కర్రీ చపాతీ, ఎప్పటికైనా సూపర్ హిట్ కాంబినేషనే. కర్రీ రాత్రికి ఇప్పటికీ కొంచెం బెటర్ ఉంది, రాత్రి నాకు అంత నచ్చలేదు. ఈ మధ్యలో సెట్ అవ్వట్లేదు అనమాట. స్టార్టింగ్లో మేము ఇంటికి అప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడల్లా చికెన్ కర్రీ చేసుకునే వాళ్ళం. అసలు ఎంత బాగా అయ్యేదంటే సూపర్ అంటే సూపర్ వస్తుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఎన్ని వేసినా అయితే లేదు. అప్పుడు ఏమి ఉండేవి కాదు ఇక్కడ మా అమ్మ దగ్గర. మేము ఉండేది మా అమ్మ ఇంట్లోనే కాబట్టి ఏమి ఉండేవి కావు, ఉన్న దాంట్లో చేసుకునే వాళ్ళం. చాలా అంటే చాలా బాగా అయ్యేది అసలు టేస్ట్. వాటర్ కూడా అప్పుడు బాగుండేదిలేండి, ఇప్పుడు వాటర్ చేంజ్ అయినాయి ఇక్కడ. ఫుల్ స్కిన్ ఎలర్జీ నాకైతే. గొంతు చుట్టూ బ్లాక్ అయిపోయింది ఎలర్జీ వల్ల. మీరు గమనిస్తే బాగా అర్థమవుతాయి, కనిపిస్తుంది. ఇదైతే మన బట్టల లోడు దిగింది, పొద్దున పిండిన బట్టల లోడు. ఇప్పుడే అవ్వదులేండి, ఒక 2 days 3 days జమ అవుతున్నాయి ఈ మధ్యలో. అవునులేండి, ఏం చేద్దాం, మనం ఏం చెయ్యలేము, మన చేతిలో లేదు అది. అండ్ ఇక్కడైతే గిన్నెలు అన్నీ కడిగిన సదిరేస్తున్నాం. మార్నింగ్ కడిగిన గిన్నెలు ఈవినింగ్ బ్లాగ్లో సదిరేస్తా. మళ్ళీ ఈవినింగ్ చేయడానికి ఏం పని ఉండదు. మళ్ళీ ఈరోజు వీడియో మీకు కొంచెం స్లోగానే వస్తుంది. ఈవినింగ్ బ్లాగ్ ఎక్కువ తీయలేకపోతున్నాను అనమాట, బాగా టైర్డ్ అయిపోతున్నాం. వారంలో 3 రోజులు. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే తీద్దామంటే బాగా టైర్డ్ అయిపోయి ఏం పనులు చేయలేకపోతున్నాం. అట్లా ఉందన్నమాట మా ఇంట్లో సిచ్యువేషన్. మార్నింగ్ అంటే ఇంకా తప్పదు, డైలీ వర్క్ చేసుకుంటాం కాబట్టి వీడియోస్ తీసుకుంటూనే వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇంకా అందు గురించి మార్నింగ్ బ్లాగ్లో కూడా కొన్ని పనులు తగ్గించిన. నిద్ర వస్తుంది అప్పుడే, ఎందుకంటే సండే రోజు మాకు మార్కెట్ ఉంది కదా. ఇది మండే వీడియో. అస్సలు అంటే అసలు ఫుల్ టైర్డ్. ఒక 1-2 నెలల వరకు ఇలానే ఉంటుందిలేండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. టైట్నెస్, లేజినెస్. చలి కూడా బాగుంది కదా బయట. గిన్నెలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, ఎందుకంటే నేను చాలా వండినాం కదా. నిన్నటి బ్లాగ్ చూసారా మీరు? చూస్తే అర్థమైతే మీకు 2 చికెన్ రెసిపీస్, చికెన్ కర్రీ ఒకటి, చికెన్ ఫ్రై ఒకటి, మళ్ళీ చిక్కుడుకాయ కర్రీ ఒకటి, మళ్ళీ బగారా రైస్, మళ్ళీ పొద్దున వైట్ రైస్, అలా చాలా ఉండేసరికి గిన్నెలు కూడా చాలా ఉంటాయి.
నార్మల్గానే అప్పటిదప్పుడు కడితేనే అన్నీ ఉంటాయి. ఇంకా ఎన్ని వంటకాలు చేసేటప్పుడు ఎన్ని గిన్నెలు ఉన్నాయో అప్పుడు కూడా చాలా ఉంటాయి. ఇంకా మా కిచెన్ చాలా చిన్నది కాబట్టి ఈ పనులన్నీ పెండింగ్ పెట్టుకోను. అన్నీ చదివినా కూడా ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. మా చిన్న చటలో చాలా పడతాయి, కనిపిస్తుంది చిన్నది. అది యాక్చువల్గా అది బియ్యం ఎరది. మా దగ్గర బియ్యం ఎరది వేరేగా ఉంది కాబట్టి ఇది మా అమ్మది. ఇంకా దాన్ని ఇలా గిన్నెలు కడిగేసే జాలి బుట్టి అన్నీ చేసేసిన దాన్ని. వేరే తెచ్చుకున్నామన్నా ఇక్కడ ప్లేస్ లేదు ఎక్కువ. ఉండలేని తర్వాత చూసుకున్నాం దాని పని. మళ్ళీ ఇంకోటి తెచ్చినా వేరే ఇవ్వాలి, ఎందుకంటే వాటర్ కారుతాయి. ఇక్కడ వాటర్ కారితే మొత్తం పచ్చి అయిపోతుంది. మీరు చూస్తున్నారా లేదా అని అప్పుడప్పుడు మీ మీద కన్నేస్తూ ఉంటా. ఎందుకంటే వీడియో అనేది అప్పుడప్పుడు మనకు రికార్డింగ్ అవ్వదు. ఇంతకుముందు అలానే జరిగింది ఒక 2-3 సార్లు. సర్లే అని వదిలేసిన. ఇంకా అప్పటి నుంచి గమనిస్తూ ఉంటా. లేదంటే పనిలో పడితే ఇంకా ఎటు చూడకుండా పని మీదే ఉంటుంది నా ధ్యాస మొత్తం. ఇదైతే ఈవినింగ్ వస్తుంది. మీకు అందరూ ఏం లంచ్ చేశారో కామెంట్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే నాకు సపోర్ట్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, హెల్ప్ కూడా చేయండి. అమ్మా ఇప్పటికి అయిపోయినాయి ఆ గిన్నెలు చదవాలి. నేను పనులు కొంచెం ఫాస్ట్గా చేస్తాను, కానీ వీడియో నీట్గా కనిపించాలి కదా మనం నెక్స్ట్. ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి క్లారిటీ అర్థం కావాలన్నట్టుగా స్లోగా చేసి చూపిస్తాను. ఆ స్లోగా చేయడం వల్ల వీడియోస్ బాగా లెంత్ అయ్యి ఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట. ఇంతకుముందు నేను కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చేది. అంటే కుకింగ్ వీడియో అంతా ఉండేది కాదులేండి, మహా అంటే ఒక 6, 7, 8 నిమిషాలు, లేదంటే 3 నిమిషాలు, 5 నిమిషాలు అలా ఉండేవి. కాకపోతే ఈ వీడియోస్ ఆ వీడియోస్ ఎంత లేదన్నా 40 మినిట్స్ వీడియోస్ వచ్చేది. దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ మనం 5 నిమిషాలకు కుదిర్చేవాళ్ళం. ఇది మాత్రం ఇంకా ఎక్కువ వస్తుంది. ఈవినింగ్లో బ్లాగ్ తక్కువనే వస్తుందండి. ఇదైతే రైస్ కడిగి పెట్టుకున్నాను రేపటి గురించి. ఈవినింగ్ బ్లాగ్ మొత్తం కలిపి నాకు ఒక 40 మినిట్స్ వస్తుంది. దాన్ని ఎడిటింగ్ చేసే వరకు ఒక 15 నిమిషాలు వస్తాయి. అండ్ నైట్ అయితే గిన్నెలు బాక్స్ కడిగేసిన. వాటర్ వస్తే వీలైనంత వరకు పనులన్నీ కంప్లీట్ చేసి పడుకుంటా. మళ్ళీ పొద్దున లేచి చల్లగా నేనే చేయాలి కాబట్టి వీలైనంత వరకు చేసి పడుకోవడానికి ట్రై చేస్తా. కడిగేసిన ఆల్రెడీ. థ్యాంక్ యూ, బాయ్.